వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు మధ్యాహ్నము 12 గంటలకు మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ చూసి ముందు మీరు అమౌంట్ పే చేయండి. సెలెక్ట్ అయిపోగానే మాకు టికెట్ వచ్చింది, మేము స్వామివారిని ముందు గడప నుంచి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవ టికెట్లు చూస్తాము, మాకు ఇంకా అదృష్టం వచ్చింది అనుకుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అమౌంట్ పే చేస్తేనే మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. అమౌంట్ పే చేయకపోతే మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. మీ మొబైల్కి కానీ మీ ఈమెయిల్కి కానీ ఒక SMS వస్తుంది, అక్కడి నుంచి మీరు బుక్ చేయొచ్చు. లేదా ttdevasalam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మీరు పేమెంట్ చేయొచ్చండి. దయచేసి మీరు తెలుసుకోండి, అమౌంట్ పే చేస్తేనే మీకు ఏప్రిల్ నెలకి టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు. ముందుగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. ఓకేనా? ఇక సెకండ్ పాయింట్, రేపు అనగా జనవరి 22వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. వీటిని 500 రూపాయల దర్శన టికెట్లు అని కూడా మనము అంటాము. వీటి ద్వారా సేవలో పాల్గొని సేవ అయిపోగానే మనం వెంటనే దర్శనం చేసుకుంటాం. వీటిని బుక్ చేసుకోవాలి అంటే గతంలో కనుక మీరు సెలెక్ట్ అయితే కనీసం 180 రోజులు గ్యాప్, అనగా 6 నెలలు గ్యాప్ ఉంటేనే రెండోసారి ఈ దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోగలరు. దయచేసి ఇది మీరు గమనించండి. ఇక కళ్యాణం టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే భార్యాభర్తే కంపల్సరీ ఏమీ లేదండి. 2 మగవారైనా 2 ఆడవారైనా తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ సేవా టికెట్లు అన్నీ కూడా 500 రూపాయలే. కళ్యాణం మటుకు 2 వ్యక్తులకి 1000 రూపాయలు పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోండి. కళ్యాణం కాకుండా మిగతా సేవలన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తిగా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. కనీసం 180 రోజులు గ్యాప్ ఉందా లేదో చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ దర్శనాలన్నీ కూడా 30 నిమిషాల్లోనే మీకు అన్నీ అయిపోతాయి అన్నమాట. అందుకే రేపు కూడా కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. మీరు అందరూ బుక్ చేసుకోండి. ఒకవేళ బుకింగ్ మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో ఒక వీడియో ఇస్తా, అది చూసి ముందుగానే మీరు రెడీగా ఉండండి. ఓకేనా? ఇక సెకండ్ పాయింట్, రేపు జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. వీటిని ఏ విధంగా అయితే మీరు 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారో సేమ్ అదే విధంగా అదే క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటారు. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లో మీరు కేవలము దర్శనం మాత్రమే చేసుకోగలరు. సేవ అనేది SVBCలోనైనా యూట్యూబ్లోనైనా ఇతర సామాజిక మీడియా ఛానల్స్లో మీరు చూడవచ్చు. ఓకేనా? అయితే వీటి ధర కూడా 500 రూపాయలే. సేమ్ గతంలో కరోనా టైంలో మనకు సేవలన్నీ కూడా టీవీలో చూపించి దర్శనానికి పంపించేవారు. ఆ పద్ధతి అనేది ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట. కాబట్టి కేవలము మధ్యాహ్నం 3 గంటలకి బుక్ చేసుకునేది ఈ దర్శనం మాత్రమే. చాలామంది మేము ఉదయం బుక్ చేసుకున్నాం, సేమ్ ఇదేనేమో అనుకుని టక్కున బుక్ చేస్తారు. ఇక్కడ సేవ్ ఉండదండి మధ్యాహ్నం 3 దానికి. దయచేసి తెలుసుకోండి. వీటి బుకింగ్ కూడా మీకు కావాలి అంటే వీడియోలో కమెంట్ సెక్షన్ కింద లేదా మీకు డిస్క్రిప్షన్లో అయినా ఇస్తా, చూడండి. అయితే మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అయ్యే ఈ టికెట్లని మీరు 20 టికెట్లైనా 30 టికెట్లైనా మీరు బుక్ చేసుకోవచ్చు. 50 టికెట్లైనా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అయ్యే వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్లను మీరు ఒక మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి ముందుగా సేవకి అమౌంట్ పే చేసి ఆ తర్వాతే దర్శనం బుక్ చేసుకోగలరు. సేవకి అమౌంట్ పే చేసిన తర్వాత తిరిగి మరొక 2కి మీరు పే చేసుకోవచ్చు. అలా 10 మందికైనా మీరు అమౌంట్ పే చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా మంది అడుగుతూ ఉంటారు, మా ఇంట్లో 12 మంది ఉన్నాం, 10 మంది ఉన్నాం, మేము 15 మంది ఉన్నాం, మా ఫ్రెండ్స్ ఉన్నాం, చుట్టాలు ఉన్నాం, ఇట్లా అడుగుతారు. వాళ్ళందరికీ ఇది చాలా బెనిఫిట్ అనమాట. అయితే ఒక్కొక్క టికెట్ 500 పడుతుంది. దయచేసి తెలుసుకోండి. ఈ టికెట్ల క్యూ లైన్ కూడా మీరు 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలది
మీరు బుక్ చేసుకోవాలి అంటే ఒకేసారి 20 మందికి 30 మందికి 50 మందికైనా మీరు బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అర్థమైందా అండి? నేను మరలా చెప్తున్నా, మధ్యాహ్నం 3 గంటలది దర్శనం ఉండదు. సేవ బుక్ చేసుకొని దర్శనం సపరేట్గా బుక్ చేసుకోవాలి. అలాగే ఒకేసారి 20-30 మందికైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ 2 బుకింగ్లు రేపటికి సంబంధించినవి. రాకపోతే కామెంట్ సెక్షన్లో చూడండి, ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ కూడా జనవరి 25 రథసప్తమి వస్తుందండి. రథసప్తమి ఒక్కరోజు ఎటువంటి బ్రేక్ దర్శనాలు అనగా రికమెండేషన్ లెటర్లు కానీ, స్పెషల్ దర్శనాలు, చంటి పిల్లలు, ఎన్ఆర్ఐలు, డిఫెన్స్, మిలిటరీ ఇవన్నీ కూడా రద్దు చేస్తారు. సర్వదర్శనం టోకెన్లు కూడా తిరుపతిలో ఇవ్వరు. కేవలము ఆ రోజు మీకు 300 రూపాయల టికెట్లు ఉంటే దర్శనం చేసుకోండి. ఒకవేళ మీకు నేను ఆ రోజు అయితే మీకు ఆర్జిత సేవలు, ముందు గడప దర్శనం టికెట్లు అన్నీ రద్దు చేస్తారండి జనవరి 25. ఒకవేళ ఆ రోజు ఏ టికెట్ లేకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి BQC 2లో ఫ్రీ దర్శనం చేసుకోండి. చాలా రష్ ఉంటుంది. మనం దీన్ని మినీ బ్రహ్మోత్సవం అంటారు, చిన్న బ్రహ్మోత్సవం అంటారు. ఎందుకంటే ఒక్కరోజు మాడవీధుల్లో స్వామివారి అన్ని వాహనాలు కూడా మనకు ఊరేగింపు ద్వారా దర్శనమిస్తాయి. మలయప్ప స్వామివారు దర్శనమిస్తారు కాబట్టి. అర్థమైందా? అలాగే జనవరి 24, 25, 26 3 రోజులు కూడా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు. దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశా, కమెంట్ సెక్షన్లో ఇస్తా, కావాలంటే అడగండి, ఓకేనా? ఇవన్నీ కూడా మనకు రేపు ఈ రోజుకి ఆదివారానికి సంబంధించి అప్డేట్లు అనమాట. మీ అందరికి అర్థమైంది కదా? ఇంకా రానున్న రోజుల్లో మార్చి వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక ఎల్లుండి 23వ తారీఖున మీ అందరికీ కూడా అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ డొనేషన్ టికెట్లు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. 24వ తారీఖున ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల టికెట్లు రూములు బుక్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ఇక 26 ఫిబ్రవరి నెలకి సంబంధించి హోమం టికెట్లు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి, ఓకేనా? అలాగేనండి, తిరుమల కొండపైన రూములు కావాలి అంటే దర్శన టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏప్రిల్ నెలలో రూములు కావాలి అనుకునే వాళ్ళు దయచేసి మీరు ఏ సేవా టికెట్లైనా ఏదో ఒక టికెట్, నేను చెప్పా కదా గతంలో కూడా మీకు 300 అయినా 500 అయినా, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ ఏదో ఒక టికెట్ ఉండాలా. కాబట్టి టికెట్లు అనేది కంపల్సరీగా మీకు ఆన్లైన్లో బుకింగ్ ఉంటేనే రూములు బుక్ చేసుకోగలరు. ఆన్లైన్లో మీరు ఒక రోజుకి మాత్రమే రూమ్ బుక్ చేసుకోగలరు. తిరుమల కొండపైన మీరు ఎంటర్ అయ్యాక, అంటే రూమ్లోకి ఎంటర్ అయ్యాక మనము రిజిస్టర్ చేసుకున్నాక CRO ఆఫీస్లో అలాట్మెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి రూమ్ అలాట్ చేసిన తర్వాత మనం రూమ్కి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత మీరు సెకండ్ డే ఉండొచ్చు అనమాట. ఆ విధంగా 48 days అనగా 2 days రూమ్లో ఉండొచ్చు. దీని గురించి కూడా చాలామంది అడిగారు, మేము మరి ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేస్తే మాకు రూమ్ ఇస్తారా అని. ఇస్తారు, అందుకే చెప్తున్నా. రేపు బుక్ చేసుకునే టికెట్లకి రూమ్ ఇస్తారు, హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి, సరేనా? ఇక తిరుపతిలో అయితే సర్వదర్శనం టోకెన్లు అయితే ప్రతిరోజు ఇస్తున్నారు. అయితే ఈరోజు 21 కదా, ఈరోజు ఇస్తారు, రేపు ఇస్తారండి. ఇక 23వ తారీఖున అయితే ఇవ్వరు. చెప్పా కదా ఇట్లా మనకు రథసప్తమి కారణంగా సర్వదర్శనం ఇవ్వరని. ప్రస్తుతానికి నిన్న కూడా మనకి మధ్యాహ్నము 1:30 తర్వాతే ఇచ్చారు. దాదాపు 15,000 టోకెన్లు అయితే నిన్న కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి ఈ రోజు కూడా రేపటికి సంబంధించింది ఇస్తారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. శ్రీవారి నడక మార్గం వారికి కూడా ఇస్తారు 2,000 టోకెన్లు. అలిపిరి వాళ్ళకి అయితే ప్రత్యేకంగా ఇవ్వరు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు రండి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తారు. నా ప్రయత్నంగా నేను 3 నెలలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లన్నీ మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. మరి మీ సపోర్ట్ ఉంటే ప్రతిరోజు మీ ముందుకి నేను రావడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేసి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ కలుద్దాం.